హాయ్ హలో నమస్తే అందరికీ. ఈరోజు ఈ వీడియో చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, చాలామంది ఒక ప్రశ్న, టీజీ టెట్లో 100కు పైగా మార్కులు రావడానికి ఎలాంటి స్ట్రాటజీని ఉపయోగించాలి, ఏ విధంగా ప్రిపరేషన్ కొనసాగించాలి అనేటువంటిదే ఇక్కడ మన ముందు ఉన్నటువంటి ప్రశ్న. మరి ఇక్కడ ఈ టెట్ పరీక్ష అనేటువంటిది ఒకటే మీరు గమనించాలి, అర్హత పరీక్ష మాత్రమే చూస్తూ ఉన్నారు. ఇది అర్హత పరీక్ష కాదు. డిఎస్సికి ఇది ఒక మెట్టు లాంటిది. అంటే డిఎస్సిలో కూడా ఈ మార్కులు కలుస్తాయి కాబట్టి ప్రతి ఒక్క మార్కు ఇక్కడ కీలకమే. చాలామంది ఏమనుకుంటున్నారు అని అంటే, ఇది క్వాలిఫై అయితే సరిపోతుంది, ఓకే అంటే ఓసీ అభ్యర్థులకు 90 మార్కుల పైన 92, 93 వస్తే సరిపోతుంది, బీసీ వాళ్ళకు ఒక 76, 77 వస్తే సరిపోతుంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 60 పైన వస్తే సరిపోతుంది అని అనుకుంటారు. కానీ కాదండి. కానీ 100కు పైగా మార్కులు వస్తేనే కొంచెము బాగుంటుంది. అంటే తక్కువ వచ్చినటువంటి వాళ్ళు కూడా జాబులు సాధించారు, కానీ ఎక్కువ వస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే కాంపిటీషన్ అనేటువంటిది ఎక్కువగా ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అంటే పోస్టుల సంఖ్య తక్కువ కాబట్టి రాబోయేటువంటి నోటిఫికేషన్లో పోస్టుల సంఖ్య తక్కువ. మళ్ళీ అదేవిధంగా 33 జిల్లాలు, ఒక్కొక్క జిల్లాకు పంచుకుంటే మళ్ళీ తక్కువ పోస్టులు, రిజర్వేషన్ల వారిగా చూసుకుంటే తక్కువ పోస్టులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ టెట్లో మనం అత్యధికంగా మార్కులు సంపాదించుకుంటే అక్కడ డిఎస్సి కూడా ఉపయోగపడడానికి అయితే అవకాశం ఉంటుంది. చాలామంది ఏంటంటే టెట్ క్వాలిఫై అయినాం కదా ఇక రాయకపోతే ఏందని అనుకుంటారు. కానీ ఇది సిబిటి ఎగ్జామ్ కాబట్టి ప్రశ్నల యొక్క సరళి చాలా సులభంగా ఉంటుంది. డైరెక్ట్ ప్రశ్నలే వస్తుంది. జ్ఞానానికి సంబంధించినటువంటి ప్రశ్నలే ఎక్కువగా మనకైతే ఇక్కడ కనపడతా ఉన్నాయి. ఒక 150 ప్రశ్నల్లో దాదాపుగా 100 ప్రశ్నలు అయితే జ్ఞానానికి సంబంధించినటువంటి ప్రశ్నలే మనకు కనపడతా ఉన్నాయి. మనకి 100 పైన మార్కులు రావాలని అంటే ఎక్కువగా ఏ సబ్జెక్టులను మనం చూసుకోవాలి? ఎక్కువగా ఏ సబ్జెక్టులు చూసుకోవాలని అంటే ఇక్కడ మనకు 3 సబ్జెక్టులు అనేటువంటివి ఇక్కడ ప్రాధాన్యతను వహిస్తున్నాయి. ఒకటి ఏంటంటే సిడిపి, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, అదొకటి. ఇంకొకటి లాంగ్వేజ్ 1 తెలుగు అయితే తెలుగు, ఉర్దూ అయితే ఉర్దూ, అరబిక్ అయితే అరబిక్, ఫ్రెంచ్ అయితే ఫ్రెంచ్, అది పక్కన పెట్టండి. తర్వాత ఇంగ్లీష్. ఈ 3టికి 90 మార్కులు. అదేవిధంగా పేపర్ 1 వాళ్ళకైతే మ్యాథ్స్, సైన్స్, సోషల్. పేపర్ 2 వాళ్ళకు 2 ఉంటాయి, మ్యాథ్స్ అండ్ సైన్స్, అదేవిధంగా సోషల్ స్టడీస్. చాలా వరకు బయోసైన్స్ విద్యార్థులకు చాలా క్లిష్టతరం ఈ మ్యాథ్స్ తోటి. సోషల్ స్టడీస్ వాళ్ళకైతే ఒకవేళ ఈ సోషల్ స్టడీస్ ఈ టెట్లో ప్రిపేర్ అయితే తర్వాత డిఎస్సి కూడా ఉపయోగపడుతుంది. కానీ తెలుగు వాళ్ళు సోషల్ స్టడీస్ ప్రిపేర్ అయ్యారు అనుకోండి, ఈ లాంగ్వేజ్ వాళ్ళు సోషల్ స్టడీస్, సైన్స్ ప్రిపేర్ సైన్స్ టెట్ అనేటువంటిది ఎందుకు ఉపయోగపడదు. కాబట్టి పేపర్ 3 అనేటువంటిది వస్తే బాగుంటుంది. ఓకే, ఇదంతా పక్కన పెట్టినట్లయితే డైరెక్ట్ పాయింట్కి వద్దాము. 100కు పైగా మార్కులు రావాలి అని అంటే ముఖ్యంగా మనము 3 సబ్జెక్టుల మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. 3 సబ్జెక్టులలో మనము ముందుగా దేని మీద కాన్సన్ట్రేషన్ చేయాలని అంటే, మనకు ఎక్కువగా మార్కులు వచ్చేటువంటి సబ్జెక్ట్ ఏంటంటే తెలుగు మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి. తెలుగు మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తే 30 మార్కులు కాబట్టి ఆ 30 మార్కులు మీకు మంచిగా కాన్సన్ట్రేషన్ చేసి చదివినము అని అంటే తప్పనిసరిగా దాంట్లో 28 మార్కులు అయితే రావడానికి అయితే అవకాశం ఉన్నది. 30 మార్కులు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. ఫస్ట్ తెలుగు మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. తర్వాత సిడిపి, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ. తర్వాత మీ సబ్జెక్ట్, మీరు ఒకవేళ మ్యాథ్స్ అని అనుకోండి, మ్యాథ్స్ సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. సోషల్ అనుకోండి, సోషల్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. సోషల్ అయితే ఎంఏ హిస్టరీ చేసినటువంటి వాళ్ళు ఉంటారు, ఎంఏ పొలిటికల్ సైన్స్ చేసినటువంటి వాళ్ళు ఉంటారు, ఎంఏ ఎకనామిక్ చేసినటువంటి వాళ్ళు ఉంటారు, ఎంఎస్సి జాగ్రఫీ చేసినటువంటి వాళ్ళు ఉంటారు. అంటే ముందుగా మీ సబ్జెక్టుకు సంబంధించి పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి. చాలా మంది ఏం చేస్తారని అంటే, నాది మ్యాథ్సే కదా, మ్యాథ్స్ చదవకుండా ఏం చేస్తారంటే మిగతా మ్యాథ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఒక్కోసారి తమ సబ్జెక్టులోనే మార్కులు అనేటువంటి కోల్పోవడానికి అవకాశము ఉంటుంది. కాబట్టి మీ సబ్జెక్టులు, దాంతోపాటు తెలుగు, తర్వాత సిడిపి,
అంటే సిడిపి అంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, ఇవి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిన తర్వాత మిగతా సబ్జెక్టుల జోలికి పోవాలి. బయో సైన్స్ వాళ్ళైతే మ్యాథ్స్ జోలికి పోకండి, ఫస్ట్ తెలుగు అంటే మీ సబ్జెక్టు బయో సైన్స్, తర్వాత తెలుగు, తర్వాత సిడిపి, తర్వాత ఇంగ్లీష్. ఇవి అంటే ఒకవేళ ముందే మ్యాథ్స్ రాదు కదా అని మొత్తం మ్యాథ్స్ మీదనే ప్రాక్టీస్ చేసినాం అనుకోండి, మొత్తం మ్యాథ్సే చూసుకున్నాం అనుకోండి, ఈ టైంలో టైం వేస్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. రైట్, ఇప్పుడు ఏం చేయాలి అని అంటే మన సిలబస్ను పూర్తిగా తెలుసుకోవాలి. సిలబస్ ఏందో అనేటువంటి పూర్తిగా తెలుసుకొని ఉంటారు ఆల్రెడీ. ఇంకా నెల రోజుల సమయమే ఉన్నది మనకు. అంటే జూన్ 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు అయితే పరీక్షలు సిబిటి మోడ్లో అయితే పెట్టడము జరుగుతుంది. మరి ఈ నెల రోజుల సమయంలో ఇవాళ 11వ తారీఖు, ఈ నెల రోజుల సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి? సిలబస్ ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది. ఈ సిలబస్తో పాటు సిలబస్ తెలిసి ఉంటుంది. నేను చెప్పినటువంటి సబ్జెక్ట్ ఏంది? ఫస్ట్ తెలుగు చూసుకోవాలి, తర్వాత మీ మాతృ సబ్జెక్ట్ మదర్ సబ్జెక్ట్, తర్వాత సిడిపి, తర్వాత వేరు సబ్జెక్టులు. అంటే ఫస్ట్ తెలిసినటువంటి వాటిని బాగా నేర్చుకుంటే ఒక కాన్ఫిడెన్స్ అనేటువంటిది బిల్డప్ అవుతుంది. తర్వాత తెలియనటువంటి వాటికి పోవాలి. ఫస్టే తెలియనటువంటి వాటి చేసినాం అనుకోండి, మరి టైం అనేటువంటిది వేస్ట్ కావడానికి అవకాశము ఉంటుంది. ఓకే రైట్, ఇది సిలబస్ తెలుసుకుంటాం. మరి రోజుకి ఎన్ని గంటలు చదవాలి? చాలా మంది 14 గంటలు చదవాలి, 12 గంటలు చదవాలి అని అంటారు. కానీ అవసరం లేదు. రోజుకు ఒక 5-6 గంటలు చదివితే సరిపోతుంది. అంటే ఇక మనకి ఏం పని లేదు అని అంటే చదవండి. చదివినటువంటి దాన్ని ఏం చేయాలని అంటే రివిజన్ చేసుకోవాలి. ఏ రోజు ఈ సబ్జెక్ట్ తెలుగు చదివినాం, తెలుగులో ఒక వ్యాకరణాంశాలు చదివినాం, తెలుగులో టెక్స్ట్ బుక్లు చదివినాం, తెలుగులో పదజాలను చదివినావు, దానికి సంబంధించినటువంటి టెస్ట్లు ఏమైనా ఉన్నాయా చూసుకోవాలి. దానికి సంబంధించినటువంటి మార్క్ టెస్ట్లు ఏమైనా ఉన్నాయా, దానికి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా, వాటిని మనము ఏ రోజు ఆ రోజు ప్రాక్టీస్ అనేటువంటి చేయాలి. ఇంకొక చిన్న విషయం ఏంటంటే చదువుతున్నారు చాలా మంది, కానీ చదివినటువంటి దాన్ని ఎవరైనా మిత్రులు ఉంటే వాళ్ళతో డిస్కషన్ చేసుకుంటే ఎక్కువగా గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఒక టాపిక్ అనుకుంటారు, ఈరోజు ఒక సబ్జెక్ట్ అనుకుంటారు, ఈ సబ్జెక్ట్ చదువుతారు. చదివిన తర్వాత దాని గురించి డిస్కషన్ పెట్టుకోవాలి. దగ్గర ఉన్నటువంటి మిత్రులు డిస్కషన్ పెట్టుకుంటే బెటర్, లేకపోతే ఫోన్లో డిస్కషన్ పెట్టుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే ఎక్కువగా గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. ఓకే, డైలీ టైం టేబుల్, తర్వాత అదేవిధంగా వారం చివరిలో రివిజన్ టెస్ట్లు ఏమైనా ఉంటే చూసుకోవాలి. ప్రాక్టీస్ టెస్ట్లు ఎక్కువగా చేయాలి. టాపిక్ చదవగానే ఆ టాపిక్ సంబంధించినటువంటి టెస్ట్లు ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. ఈ 30 రోజులు చేయాల్సినటువంటి పనులు ఇవేనండి మీరు చేయాల్సినటువంటిది. ఓకే, స్టడీ మెటీరియల్ అండ్ పుస్తకాలు. ఇంకొకటి ఏంటంటే ఈ 30 రోజుల సమయంలో కొత్తగా ఏం చదవాల్సిన, కొత్తగా అంటే ఇంతవరకు తెలియనటువంటి వాటి జోలికి పోకండి, తెలిసినటువంటి వాటిని బాగా చదవండి. మనకు ఒక సూక్తి ఉంటుంది, ఏందనంటే 10 పుస్తకాలను ఒకసారి చదివిన దానికంటే ఒక ప్రామాణికమైనటువంటి పుస్తకాన్ని 10 సార్లు చదివితే బెటరు. చాలా వరకు చేసేటువంటి తప్పు ఏంటంటే మార్కెట్లో ఏ పుస్తకం దొరికితే ఆ పుస్తకం తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకొని అన్నిటిని ఒకసారి చదువుతారు. అట్లా కాకుండా ఒకటే పుస్తకాన్ని, ఒక ప్రామాణికమైనటువంటి పుస్తకాన్ని, ప్రామాణికమైనటువంటి మెటీరియల్ను, ప్రామాణికమైనటువంటి వీడియోలను మీరు 10 సార్లు చూసిరనుకోండి, ఈజీగా గెట్ ఆన్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయండి. గూగుల్లో మనకు టెట్ ప్రీవియస్ క్వశ్చన్స్ దొరుకుతాయి. అడ్డాలో ఉన్నాయి. అడ్డా అనేటువంటిది ఒకటి సైట్ ఉన్నది, దాంట్లో ఉన్నాయి, చూసుకోండి. అదేవిధంగా పూర్వ పరీక్షలు అనాలిసిస్ డైరెక్ట్ ప్రశ్నలు ఉన్నాయి. మార్క్ టెస్ట్లు ఏమైనా ఉంటే చూసుకోవాలి. అదేవిధంగా ఒక స్ట్రాటజీ ప్రకారం పోవాలి. స్ట్రాటజీ అంటే ఏంటంటే ఎగ్జామ్ రాసేటువంటి సమయంలో స్ట్రాటజీని ఉపయోగించాలి. 150 ప్రశ్నల్లో ఏవైతే మీకు ఆన్సర్లు చేయగలుగుతారో అట్లా పెట్టుకుంటూ పోండి. ఫస్ట్ వచ్చినాయన్నీ పెట్టుకుంటూ పోండి. వచ్చినాయని పెట్టుకుంటూ పోతే ఒక 90కి పెట్టిరనుకుంటాడు, మీకు తెలుస్తుంది ఎన్నిటికి పెట్టిరు అనేటువంటి తెలుస్తుంది. ఇంకా పెట్టినటువంటి ఉంటే చూసినవా, 2వ రౌండ్లో కంప్లీట్ చేయండి. టైం అనేటువంటిది ఉంటుంది. రానటువంటి వాటి గురించే కూర్చొని టైం వేస్ట్ చేయకండి. చాలా మంది ఏం చేస్తారంటే ఆ పోగానే ఆ మ్యాథ్స్ పట్టుకుంటారు, ఆ మ్యాథ్స్ పట్టుకొని ఆ లెక్కలు చేస్తూ ఉంటారు. ఆ 2 గంటల సేపు ఆ లెక్కలే చేస్తారు, మిగతా అర్ధ గంటల మిగతా చేస్తారుకే మార్కులు రావు. ఏవైతే వచ్చినటువంటి సబ్జెక్టులు ఉంటాయి కదా, టకా వచ్చినటువంటి సబ్జెక్టులను పెట్టుకుంటూ పోండి.
మీకు ఏవైతే ఈజీ సబ్జెక్ట్ ఉందో పెట్టుకుని పోండి. ఓకే, ఫస్ట్ రౌండ్లో ఒక 80 పెట్టిరు అనుకోండి, ఓ రెండో రౌండ్లో ఆలోచన చేసి మళ్ళీ ఒక 20 పెట్టిరు అనుకోండి, 100 అయితే వస్తాయి కదా, 100 ఈజీగా వస్తాయి. కానీ టైంను సద్వినియోగం చేసుకోవాలి. దట్ ఈస్ ద స్ట్రాటజీ. సిబిటి కాబట్టి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి మనం ఎన్ని ప్రశ్నలు పెట్టినామో ఆల్రెడీ అక్కడ తెలుస్తుంటుంది. ఇంకా ఎన్ని ప్రశ్నలకు సమాధానాన్ని గుర్తించాలనేటువంటిది కూడా మనకు తెలుస్తుంటుంది. కాబట్టి అది మీరు చూడండి. ఆ స్ట్రాటజీ అనేటువంటిది చాలా ముఖ్యము. ఈ 30 రోజుల సమయంలో మీరు చేయాల్సినటువంటిది ఏంటంటే చదివినటువంటి దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఒకవేళ ఇంకా చదవనటువంటి సబ్జెక్ట్ ఏదైనా ఉంటే ఈ 10 రోజులు చూసుకొని, ఈ 10 రోజులు అంటే 11వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఆ చదవనటువంటి టాపిక్ ఏదైనా ఉంటే కంప్లీట్ చేసేసి 20వ తారీఖు నుంచి చదవడము ప్రాక్టీస్ చేయడం దాని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. ముఖ్యంగా ప్రాక్టీస్ క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా ప్రశ్నలు అడుగుతుందో చూస్తే మనకు అవగాహన అనేటువంటి పెరుగుతుంది. సిబిటి కాబట్టి అనువర్తనానికి సంబంధించి, అప్లికేషన్కి సంబంధించి ప్రశ్నలు అయితే చాలా తక్కువనే ఉంటాయి. ఎందుకంటే సిబిటీలలో ఈ ఏపీకి సంబంధించి దాదాపుగా 150 మార్కులు కూడా సంపాదించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. 150కి 150 మార్కులు సంపాదించేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి మీరు ఈ 20వ తారీఖు వరకు ఏదైతే చదవలేదో దాన్ని చదివేసి తర్వాత చదువుతూ ప్రాక్టీస్ చేస్తూ ఆ రివిజన్ అనేటువంటిది చేసుకోండి. 10 పుస్తకాలను చదవకండి, ఒకటే పుస్తకాన్ని 10 సార్లు చదవండి. తప్పకుండా గెట్ ఆన్ కావడానికి అవకాశం ఉంది. మన టార్గెట్ ఏంటంటే 100కు పైగా మార్కులు తెచ్చుకోవడము. ప్రతి ఒక్క మార్కు ఇంపార్టెంటే. 100 వచ్చినాయి అనుకోండి 100/7.5, 97 వచ్చినాయి అనుకోండి 97/7.5. అప్పుడు ఏమవుతుందంటే 12.96 ఏమొస్తుంది. ఈ 12.96 మళ్ళీ డిఎస్సిలో ఒక 60 వచ్చినాయి అనుకోండి, 60 + 12.96 72.96. పాయింట్లలో 0.001లలో కూడా మరి ఉద్యోగాలు కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి టెట్టులోనే మీరు బాగా కష్టపడండి. టెట్లో అత్యధిక మార్కులు ఉంటే డిఎస్సికి కాన్ఫిడెన్స్ అనేటువంటిది బిల్డప్ అవుతుంది. కాబట్టి టెట్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయండి. ఈ నెల రోజుల సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇంకేంటంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో పనిచేసుకునేటువంటి వాళ్ళు ఏంటంటే జూన్ స్టార్ట్ కానీ జూన్ 12కు స్కూల్ స్టార్ట్ అవుతాయి. మళ్ళీ 12వ తారీఖు కూడా 15 నుంచే ఎగ్జామ్ కాబట్టి స్కూల్ స్టార్ట్ అయ్యేంత వరకు తప్పనిసరిగా చదవండి. టైం ఉన్నది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని డిఎస్సిని కూడా దృష్టిలో పెట్టుకొని సేమ్ టాపిక్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయండి. చేస్తే మనకు ఎక్కువ మార్కులు వస్తే డిఎస్సికి ఉపయోగపడుతుంది. అప్పుడు డిఎస్సికి కొంచెం సమయం లేకున్నా కానీ ఇక్కడ చదివినటువంటి ప్రిపరేషన్ అనేటువంటిది అక్కడ ఉపయోగపడుతుంది. అర్థమవుతుందా? కాబట్టి ఈ పెడగాజీ అయినా కానీ, సిడిపి అయినా కానీ, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అయినా కానీ, సిడిపి అయినా కానీ, ఇంగ్లీష్ అయినా కానీ, తెలుగు అయినా కానీ డిఎస్సి ఎస్జిటి వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇక్కడ చదివినటువంటి తెలుగు స్కూల్ అసిస్టెంట్ తెలుగు వాళ్ళకు ఉపయోగపడుతుంది, మళ్ళీ అక్కడ కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మోడల్ స్కూళ్ళు ఇవన్నీ రావడానికి మోడల్ స్కూల్లో కూడా ఈ టెట్ ఉపయోగపడుతుంది. చూడండి, టీజీటీకి గురుకులాలలో కూడా మళ్ళీ టీజీటీకి ఉపయోగపడుతుంది. కాబట్టి టెట్ అనేటువంటిది ప్రతి దగ్గర మనకు ఉపయోగపడుతుంది. ఇక్కడ మార్కులు అధికంగా వచ్చి ఉంటే అక్కడ మార్కులు వచ్చినా కానీ, మార్కులు తక్కువ వచ్చినా కానీ ప్లస్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ నెల రోజుల సమయాన్ని ఉపయోగించుకొని మీకు ఏ సబ్జెక్ట్ అయితే మీకు బాగా వచ్చో వాటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి వాటిలో ఎక్కువ మార్కులు సాధించడానికి ప్రయత్నం చేయండి. రాని సబ్జెక్టులను పట్టుకొని టైం వేస్ట్ చేయకండి. ఓకేనా? ఇది నేను చెప్పవలసినటువంటి అంశం. ఇక తెలుగుకు సంబంధించి ఇక అన్నిటినీ మనం టెక్స్ట్ బుక్లు చూడాల్సిందే, వ్యాకరణాంశాలు చూడొచ్చు. ఎందుకంటే ఈ సిబిటి వచ్చిన తర్వాత ఏమిటంటే అందులో ఉన్నటువంటి టాపిక్స్ ఉన్నాయి కదా, టాపిక్ల నుంచి ఒక్కొక్క టాపిక్ నుంచి ఒక్కొక్క ప్రశ్న అనేటువంటిది ఇస్తా ఉన్నాడు. ఒక్కొక్క టాపిక్ నుంచి ఒక్కొక్క ప్రశ్న, అంతే. ఇందులోకి వెళ్ళి ఎక్కువ, ఇందులోకి వెళ్ళి తక్కువ అనేటువంటిది ఏమీ లేదండి. కాబట్టి అన్నిటికీ సమప్రాధాన్యత అనేటువంటిది ఇస్తా ఉన్నాడు. కాబట్టి అన్నిటిని మనము చూసుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది. ఓకేనా? రైట్. మరి ముందుగా ఎవరైతే ఈ ఛానల్ని చూస్తూ ఉన్నారో ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంబటే సబ్స్క్రైబ్ చేసుకోండి.
నేను చెప్పినటువంటి సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ప్రిపరేషన్ విధానంలో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఇంకా క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కరెక్ట్గా ఆ కమెంట్ చేయండి. ఆ కమెంట్కి అయితే నేను సమాధానం అయితే ఇస్తానండి. ఓకే, అందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్. నేను టెట్ ఎగ్జామ్ అయ్యేంత వరకు మీకు సలహాలు ఇస్తూనే ఉంటాను. మీ ఎంట ఉండి మీ ముందుకు నడిపిస్తానని చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ.